రామాయణం గురించి చెప్తూ ఒక మాట చెప్తుంటారు. శబరి ఏవో పళ్ళట్టుకొచ్చింది, కురికింది. ఆ ఎంగిలిపళ్ళు ఈ పండు బాగుందని రాముడి చేతిలో పెట్టింది. ఆ శబరి భక్తికి లొంగిపోయి ఎంగిలిపళ్ళు రాముడు తినేశాడు. ఆవిడ మతంగ మహర్షి యొక్క శిష్యురాలు. ఆయన యొక్క శిష్యుల్ని సేవించినటువంటి తల్లి, ఆత్మస్థితిని పొందినటువంటి తల్లి, మహాతపస్సు చేసింది, గొప్ప అంత తపస్సు చేసినటువంటి శబరేమిటి, తను పళ్ళు కొరికి రాముడికి పెట్టడం ఏమిటి? అంత తత్వజ్ఞానం ఉండి అంత జ్ఞానం కలిగిన తల్లి, అంత తపస్సు చేసిన తల్లి ఒక్కనాటికి పెట్టాల ఉంటే శబరి కూడా ఎంగిల్ చేసి పెట్టలేదమ్మా, అంతకంటే తప్పు ఉందా? రామాయణం చదవకుండా మాట్లాడతారు, అరణ్యపర్వం చదవడం తెలుస్తుంది. ఎంగిల్ చేసి పెట్టలేదు, వాడు అజ్ఞానపు మాట. ఒక చెట్టు కాయలన్నీ పళ్ళన్నీ ఒక రుచిలోనే ఉంటాయి సాధారణంగా. ఆ చెట్టు నుంచి రాలిన పండు ఒకటి రుచి చూసింది, ఇది నచ్చదు అని ఆ చెట్టు వదిలేసింది. ఆవిడ ఇంకో చెట్టు పట్టుకుంది. ఏ చెట్టు పళ్ళు రుచిగా ఉన్నాయో ఆ చెట్టు పళ్ళు కోసుకొచ్చి పెట్టింది. అదే రామాయణంలో ఉంది. కాస్త జనంలోకి వచ్చేసరికి మొత్తం రసం అంతా చారలా నీళ్ళు అయినట్టుగా ఇలా నీళ్ళు అయ్యాయి మొత్తం అంతా. ఎంగిల్ చేసింది, రుచి చూసింది, సగం చూసి రాముడికి పెట్టింది. అక్కడ మనం పుట్టించేసాం కథలన్నీ. ఇక్కడ అంత అవసరం లేదు. పైగా శబరి భక్తురాలు కాదు, భక్తురాలు అనడం ఆవిడని తక్కువ చేయడం. శబరి మహాయోగిని, మహాతపస్విని, మతంగ మహర్షి శిష్యురాలు.